నర్సాపేట బాలయ్య నగరు. నా పేరు కొండమ్మ. నేను మా కూతురు పెళ్లి కొరకు నేను ఒక పానాది సాంబశివరావు దగ్గర నేను అప్పు తీసుకున్నాను. 3,50,000 అప్పు తీసుకున్నాను. అప్పు తీసుకొని ఇన్ని సంవత్సరాల నుంచి వడ్డీ కట్టుకుంటా వచ్చి ఇప్పుడు నా ఇల్లు నాకు డబ్బులు కడతానంటే నువ్వు అమ్మినట్టు రాసావు, నీకు చెల్లదు, నీకు ఇవ్వను అని చెప్పని అడ్డం తిరిగి నాకు ఇవ్వకుండా నేను వేరే వాళ్ళతోటి ఇంటి మీదకి జనాన్ని పంపించి 50 మందిని తీసుకొచ్చి మమ్మల్ని కొట్టించి గందరగోళం చేశారు. వాళ్ళ మీద మేము కేసు పెట్టాము. కేసు పెడితే ఎస్ఐ గారు 3 సార్లు ఎస్పీ ఆఫీస్కి పోయి కంప్లైంట్ ఇస్తే 2 సార్లు కంప్లైంట్ తీసుకున్న తర్వాత డోలర్ ఎస్ఐ గారు కేసు వాళ్ళ మీద ఫైల్ చేశాడు. ఫైల్ చేసినా కానీ ఎస్ఐ గారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి రాసావు కాబట్టి నువ్వు ఇల్లు ఖాళీ చేయి, ఇల్లు ఖాళీ చేయకపోతే జేసీబీ తీసుకొచ్చి పడేపిస్తాను, మీ ఇల్లు వాళ్ళకే సొంతం అయింది అని చెప్పి ఎస్ఐ గారు మమ్మల్ని బెదిరిస్తున్నారు. నా కొడుకుని తీసుకెళ్ళి దొంగ సంతకాలు పెట్టించుకొని 10 రోజుల్లో ఇల్లు ఖాళీ చేయాలి. ఖాళీ చేయకపోతే ఉండటానికి మీరు అధికారులు మాకు న్యాయం చేయాలి. అసలు వాళ్ళ డబ్బులు వాళ్ళకి కడతామన్నాము. కడతామన్నా కానీ నా ఇల్లు నాకు ఇవ్వకుండా వాళ్ళు నన్ను ఇట్లా బజారు పాలు చేస్తున్నారు. మాకు న్యాయం చేయాలా అధికారులు? మీరే న్యాయం చేయకపోతే మేము నాకు 6 పిల్లలు, మాకు నిలవని నీడ కూడా లేదు. ఆ 2 సెంట్లు స్థలం తప్ప, ఇల్లు తప్ప, అది రేకుల చెట్టే మాదే, డాబాలు కూడా కాదు. నాకు ఆ ఇల్లు తప్ప ఏది లేదు సార్. మీరు పెద్ద మనసుతోటి నాకు న్యాయం చేయాలని అధికారులను కోరుకుంటున్నాను. నాకు న్యాయం చేయకపోతే నేను నా బిడ్డ, నా భర్త, నేను అక్కడ మేము చచ్చిపోవటం తప్ప మాకు ఏమీ లేదు. ఎస్ఐ గారు మమ్మల్ని బెదిరిస్తున్నారు. మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాను సార్.